దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా మీ కొందనాలు. ఎంతవరకు పాట మీరు మహిమ పొందారు. దేవా, నేను ఈ సమయంలో కొన్ని నిమిషాలు నీ వాక్యాన్ని ప్రభా మీరు ధ్యానించుకుంటుండగా మాతో మీరు మాట్లాడండి. వాక్యం మీరై ఉన్నారు, ప్రజలు మీ వారై ఉన్నారు, చెప్పేవారు మీ వారై ఉన్నాం గనుక మీరు మాట్లాడించండి. మాకు కావలసిన వర్తమానాన్ని మీరు మాకు దయచేయండి. వచ్చిన బిడ్డలను మీరు ఆశీర్వదించండి. మనకు రావాల్సిన వారు ఎవరైనా సిద్ధపడి ఉంటే వారిని త్వరపెట్టి తీసుకురండి. చదువుకున్న వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి బలపరచమని యేసు ప్రభువారి పేరట స్తుతించి గణపరిచి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరచుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. ఈరోజు కొన్ని నిమిషాలు దేవుని వాక్యమును మనము జ్ఞాపకం చేసుకుందామండి. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు అంటారు, ఏమంటారు అని అంటే, మీ విశ్వాసం మీద మేము ప్రభులము కాదు అని అంటాడు. అంటే మనం ఉంచిన విశ్వాసం మీద మేము ప్రభులము కాదు, మేము అధికారులం కాదు. కనుక ఇలా చేస్తే మేలు, ఇలా చేస్తే మేలు అని చెప్పటానికి ఒక మార్గదర్శకులుగా ఉంటామే తప్ప బలవంతంగా లాక్కొచ్చి మేము తినిపించలేం, తాగించలేం. కాబట్టి ఏది మేలో ఏది చెడో ఆ మార్గంలో తెలుసుకుని ఏం చేయాలి? నడవాలి. ఇప్పుడు మేము చెప్పవలసిన బాధ్యత ఏంటంటే, ఏది మేలో ఏది చెడో చెప్తే దాన్ని గ్రహించుకొని మేలైన మార్గం గుండా నడుచుకోవాలి. అది మీరు చేయవలసిన పని. మేము చేయవలసిన పని ఏంటనంటే, మేలేదో మంచేదో చెప్పాలి. మేలుని మంచిగా, మంచిని చెడుగా చెప్పి మేము చెడు మార్గంలో మేము నడిపించేలాగా చేయకూడదు. కాబట్టి అదే వరుసలో ఈ రోజు నేను చెప్పాలనుకున్న పాఠం ఏంటనంటే, గనురాలు అని ఒక ఊరు, గనురాలు అని ఒక స్త్రీ ఉందండి. ఆమె చాలా ఉన్నవారు. గనురాలు అంటే చాలా ఉన్నవారు. కాబట్టి వాళ్ళకి పొలము, పాడి పంటలు ఉన్నాయి. ఆమెకి పెద్ద బిల్డింగ్ ఒకటి ఉందండి. ఆ ఊరికి ఒక దైవజనుడు వచ్చి వెళతా ఉండేవారట. ఆయన పేరేంటానంటే ఎలీసా. ఈ ఎలీసా దారుగుండా వెళతామంట, డాబా మీద నుండి చూస్తూ ఉండేదట. కనుక ఆ పాస్టర్ గారు వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు చాలా మంచివాడు, ఆయన పద్ధతి బాగుంది, ఆయన బాగా నడుస్తున్నాడు, ఆయన మాట తీరు బాగుంది అని చూసి కనుక తన భర్తతో ఒకరోజు చెప్పిందంటే, ఏమండి మన ఊరు ఒక పాస్టర్ గారు వస్తున్నాడు, ఆయన చాలా మంచిగా కనపడుతున్నాడు అండి, ఒక్కసారి మీకు ఇష్టమవుతే నేను ఆయన మన ఇంటికి పిలిపించుకుని ఆయనకు ఒక రోజు భోజనం పెట్టి ఆయనతో ప్రార్థన చేయించుకోవాలనుకుంటున్నానండి, మీకు ఇష్టమేనా అని అంది. ఎవరిని? భర్తను. అప్పుడు భర్త అన్నాడు, నీ మాట నేను ఎప్పుడు కాదన్నానే, పిలుచుకో అని చెప్తే ఆ దైవజనుడు ఒకరోజు దారుగుండా వెళ్తున్న ఆయన పిలిచి ఆమె ఇంటిలో ప్రార్థన చేయించుకుంది. కాబట్టి నేను చెప్పాలనుకున్న వాక్య భాగం ఈరోజు పాఠం ఏంటంటే అండి, ప్రియులారా, ఆమె ఆయనను పిలిపించుకున్న తర్వాత ఆయనకు భోజనం పెట్టింది. ఆయన ఎప్పుడైనా అంది, ఏమండి మీరు ఎప్పుడైనా ఈ గ్రామానికి వచ్చినప్పుడల్లా మీ కొరకు ఒక గది కడుతున్నానండి, ఆ గదిలో ఉండండి, మీరు ఎప్పుడు వచ్చినా మీకు లైట్ ఉందండి, బల్ల పెడుతున్నాను, మంచం వేస్తున్నాను, మీరు ఉండండి అని చెప్పింది. చెప్పిన తర్వాత అప్పుడు ఆయన అంటాడు, నేను పాఠం చెప్పాలనుకున్న పాఠంలోకి వస్తాను. ఆయన అంటాడు గ్రహాజ్యతో, ఏమంటాడో చూడండి 13వ వచనం. అతడు నీవు ఇంత, ఆమెతో అంటున్నాడు, ఆ గనురాలని స్త్రీతో అంటున్నాడు ఎలీసా పాస్టర్ గారు, ఏమంటాడంటే ఆయన అంటున్న మాట, నీవు ఇంత శ్రద్ధభక్తులు నాయందు కనపరిచితివి, నీకు ఏమి కావాలను, ఏమి చేయవలను అని అంటున్నాడు. కనుక ఈ మాట మరలి చెప్తా ఉన్నాను. ఆ దైవజనుడు అన్న మాట ఆ గనురాలైన స్త్రీని అంటున్నాడు, ఇంత శ్రద్ధ చూపుతా ఉన్నావు కదా, ఇంత శ్రద్ధ చూపుతున్న దాన్ని బట్టి నేను నీకేమి చేయగలను? రాజుగారితో ఏమైనా మాట్లాడినా, మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలని, లేకపోతే ఇల్లు కట్టించాలని రాజుగారితో ఏమైనా లోన్ కొరకు మాట్లాడనా అని అంటున్నాడు. ఎవరు? దైవజనుడు. అప్పుడు ఉంటున్న సమయంలో ఆ పక్కనున్న శిష్యుడు అంటున్నాడు, ఏమండి ఆమెకి పొలాలు ఉన్నాయండి, ఇల్లులు ఉన్నాయండి, అన్నీ ఉన్నాయి, కానీ ఆమెకు లోటు ఉందండి. ఏమిటా లోటు అని అంటే, పిల్లలు లేరండి అని చెప్పాడు. కాబట్టి ఆ దైవజనుడు అంటున్నాడు, అమ్మా నీవు మా పట్ల ఇంత శ్రద్ధభక్తులు చూపితవు గనక మేము మరలా వచ్చినప్పటికీ నీ ఇంట్లో నా లోటు తీరుతుందని చెప్పాడు. అట్టిదిగానే దైవజనుడు చెప్పినట్టుగానే మళ్ళా సంవత్సరం ఆ గ్రామానికి వచ్చినప్పుడు అంటండి
వారి ఇంటిలో ఉన్న లోటు ఏమైందనంటే తీరింది. ఏమిటి లోటు అనంటే ఆమెకి పిల్లలు లేకపోవటమే లోటు. కాబట్టి బిల్డింగ్ ఉంది, పొలాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, గౌరవ మర్యాదలు ఉన్నాయి. కానీ పిల్లలు లేకపోవటాన్ని బట్టి ఈ చాలా అవమానంగా ఎదుర్కొంటున్న ఆ పరిస్థితుల్లో దైవజనుడైన ఎలీషా వారి ఇంటికి రావటాన్ని బట్టి, ఆమె చూపిన భక్తి శ్రద్ధతలు బట్టి ఆ దైవజనుడు అంటున్నాడు, నేను నీకేమి చేయాలి. ఇప్పుడు దైవజనుడి దగ్గర యేసు ప్రభువుని పెట్టుకుందాం. యేసు ప్రభు ఈ రోజు అడుగుతా ఉన్నాడు మనల్ని కనుక అడగవలసి వస్తాయి. ఈ మాట మనల్ని అడిగితే ఏమని అడగాలంటే, అమ్మా, నేను నీ పట్ల ఇంత భక్తి నా పట్ల చూపుతున్న దాన్ని బట్టి, ఇంత శక్తి, ఇంత శ్రద్ధ భక్తిని బట్టి నేను నీకేమి చేయగోరాలనుకుంటున్నావు అని అంటేగా అనిపించుకునే వారిగా మనం ఉండాలి. ఈ మాట మరలా చెప్పాలని అనుకుంటున్నాను. దేవుడు మనల్ని చూసి ఇలాగ అనాలి. ఏమనాలనంటే, ఇంకొక విషయం మీకు అర్థం అవ్వాలనంటే, ప్రభు అంట ఎలీషా ఆమెకి నేనేమి కావాలి ఆయన అంటున్న మాట ఏంటనంటే, నేను ఏదైనా చేయగలను. డబ్బులు కావాలా, ఇస్తాను. లేకపోతే రాజుగారితో మాట్లాడతాను. మీ కొరకు నేను ఏదైనా చేయగలను. ఒక దైవజనుడికి మీ కొరకు ఉన్నాను. ఎందుకనంటే నీవు చూపిన శ్రద్ధ భక్తులు ఉన్నాయి చూసారా, ఆ భక్తిని బట్టి నేను ఏదైనా చేస్తా. అదే వరుసలో ఎలీషా దగ్గర ప్రభుని ఎట్టుకుందాం. ప్రభు కూడా ఈ మాట పలికేలాగా మన విషయంలో ఉండాలి. ఏ మాట? అమ్మ, నేను నీకు ఏదైనా చెయ్యాలనుకుంటున్నాను అని అనాలని అంటే మనకేముండాలి? శ్రద్ధ భక్తులు ఉండాలి. నా పాట మీదే. కాబట్టి ప్రియులారా, ఈ శ్రద్ధ భక్తి మనకి ఎప్పుడైతే ఉంటుందో మనకి ఏది కావాలో అది ఇస్తాడు. పిల్లలే కావాలో, లేకపోతే ఉద్యోగమే కావాలో, లేకపోతే పొలం పాడి పంటలే కావాలో, ఏది కావాలంటే అది దేవుడు మనకి ఇస్తాడు. ఇప్పుడు గనురాలైన స్త్రీకి కనుక ఎలీషా దైవజనుడిగా నిలబడి దేవుని పక్షంగా నేను నీకు ఏది చెయ్యాలంటే అది ఇచ్చినప్పుడు కనుక ఎలీషా కంటే గొప్పవాడిన దేవుడు మన భక్తి శ్రద్ధలు చూసి మనకు కూడా ఇస్తాడు. ఏదైనా సరే, ఏ పని చేసినా అండి, ఒక పని చేయాలంటే ఆ పనికి శ్రద్ధ ఉండాలంట, భక్తి శ్రద్ధ ఉండాలంట. నన్ను చిన్నప్పుడు జలసేం తీసుకెళ్లారు మా అక్కలు, మీ అక్కలు జలసేం తీసుకెళ్తే పొలంలో ఈరోజు అన్నారు ఒక 18 మందిని అలా నిలబెట్టి ఈ చివరి నుంచి ఆ చివరికి కోసేవాళ్ళు సాయంత్రం లోపల కోసుకుని వెళ్ళిపోండి అన్నారు. నేను అనుకున్నాను, ఎంత కొయ్యాలా, ఎంత పొడుగు కొయ్యాలి, ఇప్పుడు మొదలెట్టి ఎప్పుడు అవుతుందని. నేను వెళ్ళిపోతాను బాబు అంట మొదలెట్టాను. కనుక అంటూనే ఆ పని అలాగలా కొయ్యగా సాయంత్రం అయినట్టుగా అయిపోయింది. కానీ నేను అంటున్న మాట ఏంటంటే, ఒక పని పూర్తవ్వాలనంటే శ్రద్ధగా జాగ్రత్తగా చేస్తే ఆ పని ఏమవుతుందండి? పూర్తయిపోదు. బియ్యం ఏరుతున్నాం అనుకోండి, బియ్యం ఏరుతున్నప్పుడు రాళ్ళన్నీ మనకు బయటకు వచ్చేవాళ్ళనంటే ఇలాగ కెలకూడదు, దాన్ని వరుసెట్టాలి. ఇలా శ్రద్ధగా వరుస పెడితే కొన్ని బియ్యం అలా శ్రద్ధ పెడితే శ్రద్ధతో వెతుకు దాంట్లో ఉన్న రాళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి. ఏ పనైనా సరే ఒక శ్రద్ధతో ఒక విధానముగా ఆ పని చేస్తే ఆ పని ఓ కోవలోకి వచ్చేస్తుందండి, ఓ దారిలోకి వచ్చేస్తుంది. అట్టుదిగానే భక్తి విషయము కూడా అంతేనంట. దేవుడు మనకి ఏమైనా మేలు చేయాలి అని అంటే మనము కూడా ఒక భక్తి విధానం, ప్రార్థనకు వచ్చే విధానం శ్రద్ధ కలిగి ఉండాలి. కనుక ప్రార్థించే విధానము, పాటలు పాడే విధానము, కనుక దేవుని సన్నిధానానికి వచ్చే విధానము ఎప్పుడైతే భక్తి శ్రద్ధతలు చూపుతామో ప్రభు అంటాడు, నీకు ఏది కావాలి అడుగు, నేను నీకు ఇస్తాను, నేను ఏదైనా నీకు ఇస్తాను అని చెప్తా ఉన్నాడు. మీకు ఒక ప్రశ్న వేయాలని అనుకుంటున్నాను. ఎలీషా ఇంటికి గనురాలైన స్త్రీ పిలుచుకున్న తర్వాత, ఎలీషా వచ్చిన తర్వాత, నా పట్ల నువ్వు భక్తి శ్రద్ధలు చూపించావని అంటున్నాడు ఎలీషా. ఏం చూపించిందంటారు ఆ భక్తి శ్రద్ధలు? చెప్పండి, ఏం చూపించిందంటారు? భక్తి శ్రద్ధల క్రియలేంటి? ఆయన కొరకు ఒక గది కట్టించింది. కనుక ఆయన కొరకు అమ్మ అన్ని బల్ల ఇచ్చింది, దీపం ఇచ్చింది కదండి, కుర్చీ ఇచ్చింది, తర్వాత ఆయనకు భోజనం పెట్టింది. ఇవన్నీ ఆయనకి ఎలా కనపడ్డాయి? భక్తి శ్రద్ధ కలిగేదానిగా కనపడ్డాయి. ఈ రోజు మనము కూడా ఈ గుణలక్షణాలు కలిగి ఉంటే ప్రభు అంటాడు, ఏమంటాడు తెలుసా? ప్రియులారా, నీకు ఏది ఇష్టమో అడుగు, నేను నీకు ఇస్తానంటాడు. కొన్ని విషయాలు ఒక 7 మాటలు టకటగా చెప్పి నేను ముగించాలనేది నేను అనుకుంటున్నాను. ప్రియులారా, మొదటి మాట గుర్తుపెట్టుకోండి, ఆమె భక్తి శ్రద్ధతలు బట్టి ఆమె ఇంట్లో ఉన్న లోటును తీర్చాడు. ఇప్పుడు మన భక్తి శ్రద్ధతను బట్టి మన ఇంట్లో ఉన్న లోటును తీరుస్తాడు. కనుక ఆమె ఏ విషయాల్లో భక్తి శ్రద్ధ కలిగి ఉందో మనం దైవ విషయములలో కూడా మనం ఏమై ఉండాలనంటే భక్తి శ్రద్ధతలు కలిగి ఉండాలి. అయ్యో దేవుడు
మనకి దేవుని కంటే ఏముంది? నేను మస్కట్లో చూశానండి ఒక విధానం ఏంటంటే, అరబ్ వాళ్ళండి ఎవ్వరు పనికి వెళ్ళరండి, ఏ ఉద్యోగానికి వెళ్ళరండి, ఇంట్లోనే ఉంటారు, మగోళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ. ఇప్పుడు మొదలెట్టారంటే అంత క్రితం ఎవరు పనికి వెళ్ళేవారు కాదు. వాళ్ళ పని ఏంటంటే మసీదుకి వెళ్ళటం, ప్రార్థన చేయటం, రావటం, మసీదుకి వెళ్ళటం, ప్రార్థన చేసుకుంటాం, రావటం, మగోళ్ళ పని ఇదే. ఇంకా ఏ పనికి వెళ్ళరు. మరి ఆదాయం ఎలాగొస్తుంది వీళ్ళకి అని అంటే, ప్రభుత్వమే వారి సంపద అంతా, పొలాలు అవన్నీ ప్రభుత్వమే తీసేసుకొని పండించి వారికి డబ్బులు ఇస్తుందట. ఎవరికి? ఆ ఇంటికల్లా ఆయనకి ఇస్తుంది. ఇప్పుడు వీళ్ళ ఆలోచన ఏంటనంటే, దేవుడు మనం కష్టపడుకోకుండా మనకేమిస్తున్నాడు? డబ్బులు ఇస్తున్నాడు. మనం చేయవలసిన పని ఏముంది అని అంటే, మనం శ్రద్ధతో ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధికి వెళ్ళి వస్తే చాలు. ఆ పని తప్ప ఇంకొక పని అప్పు చెప్పలేదు మనకి. కాబట్టి అది కూడా చేయకపోతే దేవుడు మనకి ఏమంటాడు? బొవ్వెట్టడు అనే ఉద్దేశంతో వారు ఆ భయముతో ఏం చేస్తారనంటే, దేవుని మందిరానికి వెళ్ళటం, వారు ప్రార్థన చేసుకుని రావటం. కనుక ప్రియులారా, నేను అది గమనించాను. ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటనంటే, మనము ఈ దేవుని పట్ల ఇంతగా హెచ్చించే కొలది ఆ భక్తి శ్రద్ధలు చూపకపోతే ఇంకెందుకండి మన జీవితం? ఆమా, ఇంకెందుకండి మనము దేవుని దగ్గరికి రావటం? కాబట్టి నేను అంటున్నది ఏంటనంటే, మనం జీవితంలో ఈ భక్తి శ్రద్ధలు చూపు దాన్ని బట్టి దేవుడు ఇంతవరకు చేశాడు, ఇంకేదైనా చేయగల సమర్థుడు. కాబట్టి చూడండి, మొట్టమొదటిగా అంటున్నాడు, నేను ఏదైనా నేను మీకు ఇస్తానంటున్నాడు. నిర్గమకాండంలో 15వ అధ్యాయం చూడండి రమ్మా, ఒకసారి అక్కడ మాటను మనం చదువుకుందాం. 15వ అధ్యాయము 26వ వచనం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసిన ఎడల, ఆయన ఆజ్ఞలకు విధేయులవుతే, ఆయన కట్టడలను అనుసరిస్తే, నేను ఐగుప్తునకు కలుగు చేసిన రోగములో ఏ రోగమును రాను. నేను ఈ మాట అంతా ఒక మాటలో చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, నువ్వు శ్రద్ధగా నా మాట విని అంగీకరించి నడుచుకునే ఎడల ఐగుప్తులో కలిగిన ఏ రోగమును రానమును. మొదటి మాట ఏంటనంటే, నువ్వు శ్రద్ధాభక్తులు కలిగి ఉంటే నేను ఏదైనా నీకు ఇస్తాను. రెండోది ఏంటనంటే, నువ్వు శ్రద్ధాభక్తులు కలిగి ఉండి మనము ఆయన మాటను అనుసరిస్తూ నడిచిన ఎడల ఏ రోగమును రానవుడట. ఏ రోగమును రానవ్వకుండా దేవుడు మనలను కాపాడుతానని అంటున్నాడు. అక్కడ అంటాడు ఏంటనంటే, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. ఆయన స్వస్థపరిచే దేవుడు, ఆయన మనల్ని బాగు చేసే దేవుడు. ఒకవేళ అనారోగ్యం వచ్చినా ఆ బలహీనతల నుండి తప్పించేవాడు మన దేవుడు. అలా తప్పించాలంటే మనం చేయవలసిన పని ఏంటంటే, ఆయన మాటను ఎలాగేనాలట? శ్రద్ధగా వినాలట. కనుక ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలనేది నేను అనుకుంటున్నాను. ఏంటనంటే ప్రియులారా, మనం ఆలోచిస్తే కనుక మనం ఎప్పుడైతే ఆయన మాట వింటూ ఆయన కట్టడలను, అదే నిర్గమకాండం 19వ అధ్యాయంలో 5వ వచనంలో అంటాడు, ఏమంటారనంటే, మీరు శ్రద్ధగా నా మాట వింటే, నన్ను అనుసరిస్తే నాకు సఖ్య జనముగా ఉంటారంటాడు. చూడండి, 19వ అధ్యాయం 5వ వచనం. కాగా నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించిన ఎడల మీరు సమస్త దేశముల జనుల కంటే నాకు సఖ్య సంపాదన జనులుగా ఉంటాం. మనం అంటండి, ఆయన మాట వింటే మనం ఆయనకి ఎలాగుంటాం అని అంటే, ఆయన సఖ్య జనముగా ఉంటామంట. అంటే సొంత జనముగా ఉంటామంట. ఏమండి, ఇప్పుడు ఏమైనా మన ఇంట్లో ఉన్నప్పుడు ప్రియులారా, అందుకే ఒక ఆవిడ యేసయ్యని వెంబడించినప్పుడు అన్నారు, అమ్మ కనుక కుక్కలకి మొట్టమొదటిగా ఏదైనా వండితే పిల్లలకి ఎడతారా కుక్క పిల్లకి ఎడతారా అని అంటే, ఆవిడ అంటది, అయ్యా ముందు పిల్లలకి ఎట్టుకుంటారు, ఆ కుక్కలకైనా మీరే కదా పెట్టాలి, ఆకారం మిగిలిపోయి అని పెట్టాలి కదా. కాబట్టి కుక్క లాంటి దానిను మీరు నన్ను ఏం చేయండి, ఆ కుక్కకి ఇసిరేసినట్టుగా ముడుసులైనా నాకు అలాగైనా నాకు సాయం చేయండి అని అంటే, ఆయన అంటాడమ్మా, ఇశ్రాయేలులోనే నీ అంత విశ్వాసము కలిగిన ఆవిడ్ని చూడలేదంటాడు. ఇప్పుడు అంటున్న మాట ఏంటనంటే, మొట్టమొదటిగా వండుకున్నది ఎవరికి ఇస్తాం? కుక్కలకి ఎట్టాం. పలావ్ వండుకున్నామండి, పలావ్ వండుకుని రాయన దాన్ని కుక్కకి ఎడతామా? పెట్టం. తినేసిన తర్వాత మిగులున్నాయి కుక్కకి ఎడతాం. వీళ్ళారు ఇప్పుడు గమనించండి, ఒక విషయాన్ని ఆలోచించి, నేను ఎలాగంటున్నాను బాధపడి వాక్యం చెప్తున్నాను. మనం కుక్కలాంటి వారు, మనము అన్యజనులు,
యూదులేమో పిల్లలు లాంటి వారు, మనమేమో కుక్క లాంటి వారు. ఇప్పుడు ఏదైనా ఇవ్వాలనుకుంటే మొట్టమొదటిగా దేవుడు ఎవరికి ఇస్తాడు? యూదులకి ఇస్తాడు. కానీ మనం యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం చేత అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాలన్నింటికి మనం వారసులం అయ్యాము కనుక ఆయన అంటున్నాడు, మీరు నా మాట విన్నారు గనక మీరు యూదులతో సమాన వారు స్వకీయ జనముగా, నా జనముగా, నా బిడ్డలుగా మీరు అయ్యారు అంటున్నాడు. మనం ఎవరము? ఒకప్పుడు అన్యులు, కుక్క లాంటి వారు, తునీకరించబడిన వారు. తునీకరించబడిన మనము ఆయన మాట వినుటను బట్టి ఆయనకి ఏమైపోయాం? పిల్లలం అయిపోయాం. అదంటున్నాడు, మీరు నా మాట విన్న ఎడల, శ్రద్ధగా నా మాట వింటే మీరు నాకు స్వకీయ జనముగా ఉంటారు, నా పిల్లలుగా ఉంటారు, నా జనాంగముగా ఉంటారు. నేను మీకు తప్ప నేను ఎవరికి చేయగలను అని అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఆయన మాట మనం శ్రద్ధగా వింటే దేవుడు మనకు సహాయాన్ని చేస్తారు. ఇర్మియా రాసిన గ్రంథంలో ఏమని అంటాడు అని అంటే అండి, కనుక ఆయన కార్యములు ఏమైనా సరే ఉన్నాయి అని అంటే అంటండి, అశ్రద్ధగా చేయకూడదట. అమ్మా, ఎలా చేయకూడదు? అశ్రద్ధ అంటే నిర్లక్ష్యంగా చేయకూడదు. ఎలా చేయాలి? శ్రద్ధ. చూడండి ఆ మాట చదువురమ్మా. ఇర్మియా రాసిన గ్రంథంలో ఆ మాట ఉంటది. ఇర్మియా 48వ అధ్యాయము 10వ వచనం. యెహోవా కార్యము అశ్రద్ధగా చెయ్యువాడు ఏమైపోతారట? కాబట్టి ప్రియులారా, ఇక్కడ ప్రవక్త ద్వారా చెప్తున్న మాట ఏంటనంటే, దేవుని కార్యము అనేది ఎలా చేయకూడదు? అశ్రద్ధగా చేయకూడదు. ఇప్పుడు శుక్రవారం అమ్మ, మనకి సమయం ఉంది రావటానికి, దేవుని మందిరానికి వెళ్ళటానికి అవకాశం ఉంది. కానీ వెళ్ళకోకుండా ఏమేమో నిర్లక్ష్య పనులు చేసుకుంటూ అశ్రద్ధగా ఉంటూ అయిపోయాయని కొత్త సుఖం. కానీ దేవుని వాక్యం చెప్తుందండి ఏమనంటే, అశ్రద్ధగా చేయకూడదట, అశ్రద్ధగా ఉండకూడదట. శ్రద్ధతో ఉంటే ఇదిగో నేను నీకు ఏది ఇష్టమో నేను అది నీకు చేస్తానన్నాడు. కాబట్టి ప్రియులారా, శ్రద్ధతో ఆయన మాట విని ఆయన పని మనం జరిగిస్తే దేవుడు మనకు సహాయాన్ని చేస్తారు. ఒక సందర్భాన్ని మీకు చూపిస్తాను చూడండి. ప్రియులారా, ఇశ్రాయేలులు 12 గోత్రాలండి. ఆమె మాట అర్థం చేసుకోండి. ఇశ్రాయేలులు 12 గోత్రాలు అంటే 12 కుమారులు జనాంగం. ఈ 12 మందిని సౌలు పరిపాలించాడు 40 సంవత్సరాలు. దావీదు కూడా పరిపాలించాడు ఈ 12 మందిని. దావీదు తర్వాత ఎవరు అని అంటే సొలొమోను కూడా ఈ 12 మందిని పరిపాలించాడు. ఇక్కడికి వచ్చినానికి ఏమైందనంటే, సొలొమోను తన ఇష్టం వచ్చినట్టుగా జీవించటాన్ని బట్టి, దేవునికి దూరం అవటాన్ని బట్టి, తనకి ఇష్టమైన అమ్మాయినల్లా తెచ్చుకొని అలా దేవుళ్ళు మొక్కటాన్ని బట్టి, దేవుడు సొలొమోనులో ఉన్న అధికారాన్ని తీసివేసి సొలొమోను దగ్గరున్న ఒక పనివాడు రెహబాం అని ఒక ఆయనకి పని అప్పచెప్పాడు. ఇప్పుడు ఎందుకు అప్పచెప్పాడో చెప్తాను. ఏం జరిగిందనంటే, యెరోబాము అని ఆయన యెరోబాము చూడండి, 2 రాజులు రాసిన గ్రంథం, మొదటి రాజులే 11వ అధ్యాయంలో చూస్తే, ఈయన విషయంలో చూస్తే అండి ఇక్కడ చాలా ఆశ్చర్యం అనిపించిందండి చదువునప్పుడు. 11వ అధ్యాయంలో అమ్మ 30వ వచనం చదవరా. మొదటి రాజులు 11వ అధ్యాయము 30వ వచనం. అదేనమ్మా. 12 తునకలుగా చింపి యెరోబాముతో అమ్మ చాలు, నేను వివరిస్తాను చూడండి.
ఈ సొలొమోను 12 మందిని పరిపాలిస్తా ఉన్నాడు. పరిపాలిస్తున్న దినాలలోని ఒక ప్రవక్త వచ్చి అంటాడు రెహబాముతో, యెరోబాముతో అంటాడు, ఇదిగో 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 ఇలాగే నేను అని చెప్పి తన వేసుకున్న చొక్కాయిని, పాస్టర్ గారు వేసుకున్న, ప్రవక్త గారు వేసుకున్న చొక్కాయిని తీసేసి కొత్త చొక్కాయి ఇలా చింపి దాన్ని 12 ముక్కలు చేసి రెండేమో సొలొమోనుకి, 10 ఏమో రెహబాముకి అప్పచెప్పాడట. అమ్మ, రెండేమో సొలొమోనుకి, 12 ఏమో 10 ఏమో రెహబాముకి అప్పచెప్పడానికి కారణం ఏంటంటే సొలొమోను దేవుడు చెప్పిన మాట శ్రద్ధగా వినలేదు. అక్కడే రాయబడింది, దావీదు నడిచినట్టుగా తాను నడవకుండా నాకు విరోధముగా దేవతలను మొక్కి అనుసరించిన దాన్ని బట్టి నేను సొలొమోను ఏం చేశాను, కొట్టివేశాను. కాబట్టి మరి రెహబాముకి ఎందుకు అప్పచెప్పాడు అని అంటే చూడండి 28వ వచనం. ఎందుకు అప్పచెప్పాడు అని అంటే ఆ మాట చదువుతాం. పని యందు ఏం కలిగి ఉన్నాడట, శ్రద్ధ గలవాడైనందున సొలొమోను తెలుసుకొని అతనిని అధికారిగా నియమించి. ఆమె కొంచెం అర్థం చేసుకుందాం ఏంటనంటే ప్రియులారా, ఎందుకు ఇప్పుడు 2 ఎక్కువ 10 ఎక్కువ? 2 ఎక్కువ 10 ఎక్కువ? 10 ఎక్కువ. ఇప్పుడు 2 ఏమో సొలొమోనుకి అప్పచెప్తే 10 ఏమో ఎవరికి అప్పచెప్పాడు? రెహబాముకి అప్పచెప్పాడు. రెహబాముకి 10 మంది మీద అధికారిగా ఉంచడానికి కారణం ఏంటంటే అతడు శ్రద్ధ, చూడండి ఆ మాట చదువుతున్నాం కదా, అతడు శ్రద్ధ గలవాడై ఉన్నందున అన్న మాట చదువుతున్నాం. అంటే అప్పచెప్పిన పని ఎలా చేస్తా ఉన్నాడు ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు దేవుడు ఆ పని అప్పచెప్పడానికి కారణం ఏంటి? అరే, శ్రద్ధ కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు దేవుడు మనలను హెచ్చించి ఆస్వాదించి ఒక పని అప్పు చెప్పాలని అంటే మనం కూడా ఏముండాలి? శ్రద్ధ ఉండాలి. కాబట్టి నిర్లక్ష్యంగా ఉండకూడదు. చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనం. బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడేమవుతాడట. అంటే ప్రియులారా, శ్రద్ధతో పని చేస్తే కనుక వాడికి ఎప్పటికైనా ఏమవుతాడనంటే ఐశ్వర్యవంతుడు అవుతాడట. బద్ధకస్తుడు దరిద్రుడై అవుతాడు. నేను ఈరోజు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే దేవుని భక్తి విషయంలో కూడా మనము శ్రద్ధ కలిగి ఉండాలి. బద్ధకంగా ఉండకూడదు. బద్ధకంగా ఉండకూడదు. కాబట్టి దేవుని విషయంలో, లోకం విషయంలో ఎలా ఉంటున్నారో నాకు అనవసరం. కానీ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే లోక విషయంలో ఎలా ఉంటున్నారు నేను మీ మీద ప్రభువుని కాదు, కానీ నేను ఈరోజు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే దేవుని విషయంలో మనం ఎలా ఉండకూడదు. దేవుని విషయంలో ఎలా ఉండకూడదు అని అంటే బద్ధకంగా ఉండకూడదు. ఎలా ఉండాలి అని అంటే శ్రద్ధ కలిగి ఉండాలని. కనుక ఈ భక్తి శ్రద్ధలు కలిగి ఉన్న దాన్ని బట్టి వాడు ఎప్పటికైనా ఏమవుతాడు? వద్దులుతాడు, ఐశ్వర్యవంతుడు అవుతాడట, ఎప్పటికైనా అవుతాడట. కాబట్టి ప్రియులారా, ప్రార్థన అన్నప్పటికీ అశ్రద్ధ ఉండకూడదు. కనుక మీటింగ్స్ అన్నప్పటికి అశ్రద్ధ ఉండకూడదు. దేవుని పని అన్నప్పటికి అశ్రద్ధ ఉండకూడదు. ప్రియులారా, మనం ఎప్పుడైతే శ్రద్ధ కలిగి ఈ పని నా కొరకే దేవుడు ఏర్పాటు చేశాడని మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో దానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు మనకి ఇస్తారనే విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉంటున్నాను. రెహబాము అలా వద్దులటానికి కారణం ఏంటంటే తాను శ్రద్ధ కలిగి ఉన్నాడట. నేను ముగిస్తా ఉన్నాను ప్రియులారా, ముందుకు వెళ్ళిపోదాం. అక్కడగా కొన్ని మాటలు చూపించి నేను ప్రార్థన చేస్తాను. యాకోబు గురించి ఎబ్రీయులకు రాసిన పత్రికలో అక్కడ మాట రాస్తున్నారు చూడండి. 12వ అధ్యాయము ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనంలో మనం చదివితే ప్రియులారా, ఒక మాట మనం చదువుతున్నామండి. యాకోబు అంటండి తాను ఏటకెళ్ళి లేటుగా వచ్చాడట. ఆ మాట చదవరమ్మా. ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం. 12వ అధ్యాయం 17వ వచనం. అమ్మా 12వ అధ్యాయం 17వ వచనం. ఆ తర్వాత ఆశ్రదం పొందగోరి కన్నీరు విరుచుచు
దానికోసం శ్రద్ధతో వెతికినాను, మారు మనసు పొందటానికి అవకాశము దొరకక ఆ, ఏం చేయబడ్డాడు? విసర్జించబడ్డాడని రూఢిగా చెప్తా ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. తండ్రి తండ్రి ఏటకు పంపించాడు. తనకంటే ముందు ఎవరు వచ్చారు? యాకోబు వచ్చాడు. మరి యాసావు గురించి ఏమని రాయబడుతుంది అంటే, చాలా మంచి ఆటగాడట. అంత లేట్ అవటానికి కారణం ఏంటనంటే, పనిలో ఏం చేశాడు? అశ్రద్ధ చేశాడు. ఇంకొక విషయం ఏంటనంటే, ప్రియులారా, తాను ఏ దేశక్కతో దేవుడు ఇచ్చాడో ఒక పూట కూటి కొరకు దాన్ని ఏం చేశాడనంటే అమ్మేశాడు. మళ్ళీ కావాలనుకున్నాడంట, శ్రద్ధతో వెతికినాను, అతనికి ఆ భాగ్యము దొరకలేదు. ఈ రోజు మనం అనుభవించుకున్నాం. మనకి ఈ మాటను మనం మన జీవితానికి అనుభవపరుచుకుంటే, ఈరోజు అదే బద్ధకముతో, అదే భక్తిహీనులతో మనం నిర్లక్ష్యంగా ఉంటే ఒక రోజు వస్తుందట, ఆ రోజు వెతికినాను మనకు దొరకదు. కాబట్టి సమయం ఉండగానే భక్తి శ్రద్ధలతో మనం వేడుకున్నప్పుడట దేవుడు మనకు సహాయాన్ని చేస్తాడు. అదే గ్రంథంలో 13వ అధ్యాయం ఎబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనంలో చదివితే అండి, అక్కడ రాయబడిన మాట, ఇంకో మాట చూడండి. నాయకులుగా ఉన్న వారిని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును మనం ఏం చేయాలట? ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడనంటే, మనం ముందు భక్తులు వెళ్ళిపోయారు. చెప్పండి, వెళ్ళిపోయిన భక్తులు చెప్పండి. మనకు తెలిసిన భక్తులు నాహు గారు కదండి, తర్వాత లోక గారు, చేతల్లో లోక గారు, కనుక జార్జి గారు, కానీ మనకు తెలిసిన వాళ్ళు కదండి, ఎర్నెస్ట్ గారు, ఇలాంటి వాళ్ళు, విశిష్టం గారు, జోషి గారు, ఇలాంటి భక్తులు జీవించిన వారి విశ్వాసాన్ని శ్రద్ధగా మనం ధ్యానించుతూ వారు ఎలా నడిచారు, వారికి కష్టం వచ్చినప్పుడు వారు ఎలా ప్రవర్తించారు, ఈ బాధ వచ్చినప్పుడు వాళ్ళు ఎలా జీవించారు అని వారి ప్రవర్తన అనుసరిస్తూ మనము శ్రద్ధగా ఈ లోకంలో నడుస్తూ ఉంటే, ప్రియులారా, మనము ధన్యులం అవుతామన్న మాటను మనం చదువుతూ ఉన్నాం. మనం ముందు వెళ్ళిపోయిన భక్తులను మనం చూడాలి. బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులని మనం చూడాలి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, కొర్నేలి, దేవుడు బిడ్డలారా, పేతురు గారు, వీళ్ళందరూ చూసుకుంటూ మన విశ్వాస జీవితంలో కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మనం నడుచుకుంటూ శ్రద్ధ కలిగి జీవిస్తే తగిన కాలమందు దాని ప్రతిఫలాన్ని మనం పొందుతాం అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉంటున్నాను. ప్రియులారా, ఇంకా తీయొద్దులేండి, నేను ముగిస్తా ఉన్నాను. 28వ దివ్యోదేశ కాండములు అంటాడు, మీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడల ఈ దీవులన్నీ మీ మీదకి వస్తాయి. ఏమొస్తాయి అని అంటే, నువ్వు పట్టణంలో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు, గర్భఫలం, భూఫలం, పశువుల మంద, నీ పిండి పిసుకు తొట్టియు, బయటకు వెళ్ళినప్పుడు దీవున, లోపలికి వచ్చినప్పుడు దీవున, నీ మీద ఒక తోవగా వచ్చిన వారు 7 తోవగా పారిపోతారు కనుక నీ మీద పడే వారి మీద నేను తప్పిస్తాను. ఇవన్నీ కూడా దేవుడిచ్చిన వాగ్దానం. ఇవన్నీ మనకు ఎప్పుడు వస్తాయనంటే, ఆయన శ్రద్ధగా మనం ఏం చేయాలటండి? అనుసరించాలి. ఏబు గ్రంథములు అంటాడు, 8వ అధ్యాయం 6వ వచనంలో అంటారు, ఏమంటారు అని అంటే, మనము ఆయన యందు నడిచిన శ్రద్ధాభక్తును బట్టి మనకి ఏది ఇష్టం అది దేవుడు మనకు సహాయాన్ని చేస్తారనే వాక్యంలో మనం చూస్తా ఉన్నామండి ప్రియులారా. అలాగూ మనం నడుచుకునేలాగున మన ముందున్న విశ్వాస జీవితంలో శ్రద్ధ కలిగి, అశ్రద్ధ కాదు, శ్రద్ధ కలిగి మనం జీవిద్దాం. నేను ముగిస్తా ఉన్నాను ప్రియులారా, గమనించండి. అశ్రద్ధ ఎప్పుడు వస్తుందనంటే భక్తిహీనత వచ్చినప్పుడు మనకేమొస్తుంది? అశ్రద్ధ. భక్తిహీనత అంటే, భక్తికి హీనత అంటే రోగం వచ్చిందన్నమాట. భక్తికి ఏమొచ్చింది? రోగం వచ్చినప్పుడు మనలో ఏమొచ్చేస్తుంది అంటే అశ్రద్ధ. ఒకప్పుడు భక్తిగా ఉన్నప్పుడు అందరికంటే ముందు వచ్చేసేవాళ్ళం, అందరికంటే ముందు ఎక్కువగా మనమే ఇచ్చేవాళ్ళం. కనుక ఎప్పుడు మీటింగ్లు పెడతారా, ఎప్పుడు ప్రార్థనలు పెడతారా, ఎప్పుడు ఉపవాస కూటాలు పెడతారా, ఎప్పుడు మనకి దేవుని సన్నిధి దొరుకుతుందని ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తా ఉన్నా ఈ భక్తి ఏమైపోయింది? తగ్గిపోయింది. ఎందుకనంటే కనుక శ్రద్ధ లేక. కాబట్టి మనం భక్తిహీనుల వలె కాక భక్తి గలవారిగా శ్రద్ధ వహిద్దాం. యేసు ప్రభునందు మనం విశ్వాసం ఉంచుదాం. ఆయన ఈ లోకంలో భక్తి శ్రద్ధలు కలిగి ఆయన ఈ లోకంలో జీవించారు. ఆయన మహారోదనతో, వేదనతో
ఆయన మన కొరకు కన్నీరు విరిచి రక్తము కార్చి చనిపోయి పరలోకానికి వెళ్ళి మళ్ళీ రాబోతూ ఉన్నారు. ఆయన రాక కొరకు మనం సిద్ధపడదాం. ఆయన సజీవుడు. ఆయన అంటున్నాడు, నీ భక్తి శ్రద్ధలో చూసిన నేను నీకేం కావాలో అడుగు నేను ఇస్తానన్న ప్రభు గనురాలి స్త్రీ అక్కర తీర్చినట్టుగానే మన భక్తి శ్రద్ధలు చూసి దేవుడు మన అక్కర కూడా దేవుడు తీర్చును గాక. ఆమేన్. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థించు. ప్రియులారా, కూర్చోపు మనం ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దేవుని వాక్యం బట్టి మనం నేర్చుకున్న విషయాలు, నన్ను అలా చేయనైనా మళ్ళీ నన్ను సరిచేయటానికే, నేను సిద్ధపడటానికే మరొక కోణము నాకు ఇచ్చారు నాయన ఈరోజు అని మనం అడుగుదాం. గనురాలైన స్త్రీ, డబ్బులున్నాయి, ఆస్తుంది, పలుకుబడి ఉంది, కనుక గనులు అయినప్పటికీ ఆమె భక్తి శ్రద్ధలు చూపించింది. ఆ భక్తి శ్రద్ధలు బట్టి అమ్మ నీకేం కావాలో అడుగు నేను ఇస్తానని దైవజనుడు చెప్తా ఉన్నాడు. అదే దైవజనుడు స్థానంలో ప్రభువుని అడుగుతా ఉన్నాడు. అమ్మ నీ భక్తి శ్రద్ధతలు నేను చూశాను, నీ మోకరించే విధానం, ప్రార్థించే విధానం, మందిరానికి వచ్చిన విధానం, దేవునికి ఇచ్చే విధానం, దేవుని సన్నిధిలో ఉన్న విధానం, నీ భక్తి శ్రద్ధలు నేను చూశాను, కాబట్టి నీకు ఏది కావాలో అడుగు నేను ఇస్తాను అంటున్నాడు. ఈరోజు మనము ఆ భక్తి శ్రద్ధలు చూపితే ఈరోజు మనకి ఇస్తాడు. అలాగూ ఒకరు తర్వాత ఒకరు 7గురుగా మిగిలిన ఎంతమంది ఉందాం అంతమంది ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేద్దాం. మొదటి ప్రార్థన.